మెయిన్గా సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళు డెస్క్ జాబ్ మామూలుగా వాళ్ళ వర్కింగ్ టైమ్స్ మాకు చెప్తారు కదా 8 to 10 hours per day వర్క్ చేస్తారు. చాలాసార్లు ఏంటంటే వాళ్ళు అబ్రాడ్ క్లయింట్స్ అట్లా ఉంటే ఈవినింగ్ షిఫ్ట్లు అట్లా చేస్తుంటారు. నైట్ షిఫ్ట్ అట్లా ఆడ్ టైమింగ్స్ ఉంటాయి. 2ంటికి మొదలు పెట్టాము రాత్రి 12ంటికి స్టాప్ చేస్తాము అన్నట్టు. సో అప్పుడు ఏంటంటే వాళ్ళ స్లీప్ టైమ్స్ అవి ప్రాపర్గా ఫుడ్ టైమింగు ఇవన్నీ మారిపోతాయి అబ్నార్మల్ షిఫ్ట్స్ వల్ల అన్నట్టు. సో వాళ్ళు నైట్ తినే టైము 12 తర్వాత తింటారు, మళ్ళీ నిద్ర పట్టదు ఆ టైంలో, పొద్దున్నే లేస్తే నిద్ర సరిపోదు. సో ఇవి కొంచెం అబ్నార్మల్గా చేంజెస్ వచ్చాయి. ఇంకొకటి నేను చూసిందంటే ఇప్పుడు మా కెరియర్లో నైట్ షిఫ్ట్స్ ఇవి చేసినా కూడా ఫిక్స్డ్ అంటే ఇవన్నీ 30 లోపు అయిపోతాయి. 30 తర్వాత అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయిగా, నాట్ వెరీ కన్వీనియంట్. కరెక్ట్. సో 30s తర్వాత కూడా పాపం ఇవి ఎక్కడ వాళ్ళు ఏంటి పాపం 20-20కే జాబ్ మొదలు పెడతారు. మేమైనా స్టార్ట్ చేసేటప్పటికి 30 అవుద్ది. పాపం చిన్న ఏజ్లో 22కి వాళ్ళు ఇట్లా అబ్నార్మల్ ఫుడ్, అబ్నార్మల్ స్లీప్ అన్నీ డ్యామేజ్ అయిపోవడం వల్ల 30s వచ్చేటప్పటికి చాలా ఏజ్డ్ అయిపోద్ది వాళ్ళ బ్రెయిన్ బాడీ రెండు. కరెక్ట్. ఇంకోటి సిట్టింగ్ పొజిషన్స్, ల్యాప్టాప్ ఇట్లా కింద పెట్టుకోవడం కానీ పడుకొని చేయడం, కొంతమంది బెడ్ మీద చేస్తూ ఉంటారు. సో ఈ అబ్నార్మల్ పోస్చర్ వల్ల స్పైన్ అనేది ఎరెక్ట్గా ఉండదు. స్పాండైలోసిస్ చాలా తొందరగా వచ్చేస్తుంది అనమాట. 25-26కి సర్జరీలు కూడా అయిన వాళ్ళు ఉన్నారు సర్వైకల్ స్పాండైలోసిస్.